నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ బైపోల్ మీదే అందరి చర్చ జరుగుతుంది. అందరి చూపు కూడా జూబ్లీ హిల్స్ బైపోల్. సో ప్రస్తుతానికి చాలామంది ఆశావాహులు ఈ జూబ్లీ హిల్స్ టికెట్ ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో మరొక ఆశావాహిగా ఉన్న వ్యక్తి దటు హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్న ఉపేందర్ రెడ్డి మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. రెడ్డి గారు నమస్తే. నమస్తే. ఏం సంగతి, ఎట్లా నడుస్తుంది జూబ్లీ హిల్స్లో? అంతా రాజకీయం అంతా చాలా హాట్ టాపిక్గా మారింది. హాట్ టాపిక్గా మారిందంటే అనుకోని సంఘటన మనకు ఒకటి సంభవించింది. ఎందుకంటే మాగంటి గారు చనిపోవడమే ఈ బైపోల్ వచ్చింది కాబట్టి మనకు, లేదంటే రాదు. కానీ ఆయన చనిపోవడం అనేది బాధాకరం. కానీ ఇంత తొందరగా నేను మళ్ళా ఇట్లా మైకుల ముందరికి వచ్చి మాట్లాడతా అని ఇంకో 5 ఏళ్ళ తర్వాతనే మాట్లాడవలసి వస్తుందేమో అనుకున్నా. కానీ ఇంత తొందరగా రావడం అనేది బాధాకరం. బట్ ఏది ఏమైనా భగవంతుడు తీసుకుపోయే టైం ఎవరికి ఉన్నా, ఎవరు ఏం చేసినా పోవాల్సిందే. కాబట్టి తను పోయిండు, ఓకే, దానికి మనం బాధపడే అంత అవసరము లేదు. కాకపోతే అయ్యో అని అనిపిస్తుంది. కాబట్టి తోటి మానవునిగా, ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేగా మనం కూడా బాధపడుతుంటాం అంతే. రైట్. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నారు హైదరాబాద్ సంస్థలో. సో ఎందుకు మళ్ళీ టికెట్ ఆశిస్తున్నారనే వార్త ప్రజల్లో పెద్ద ఎత్తున వచ్చింది. ఎందుకు మళ్ళీ టికెట్? ఎందుకు? ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారు, మీకు ప్రభుత్వం నుంచి ఒక పోస్ట్ కూడా ఇచ్చారు కదా, ఎందుకు మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నారు? నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇవ్వడంలో వాళ్ళు ఇవ్వడం, నేను తీసుకోవడం చాలా బాగా జరిగింది. అందులో నేను ఎటువంటి ఇబ్బంది పడతలేను. కానీ నాకు ఇచ్చే నాటికి మాగంటి గోపీనాథ్ చనిపోలే. మాగంటి గోపీనాథ్ చనిపోయి నాకు ఇచ్చింది డిసెంబర్ 3వ తారీఖు నాడు ఇచ్చిండ్రు. నేను డిసెంబర్ 11 నాడు ప్రమాణ స్వీకారం చేసిన. ఆయన చనిపోయింది మొన్న 7వ తారీఖు వస్తే 2 monthsే. కానీ అది ముందే కనుక, ఆయనే డిసెంబర్ కంటే ముందే కనుక ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే నేను ఆశించేవాడిని కాను. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాతనే ఆశించాలనే నేను వాళ్ళు ఇచ్చిన దానికి ఒక సీఎంగా తనే కోరి నన్ను తోలింది. కాబట్టి తప్పకుండా పోయినా. టికెట్ ఆశావాహుల్లో మీతో పాటు చాలామంది ఉన్నారు. అజారుద్దీన్ కానీ, నవీన్ యాదవ్ కానీ, ఇంకా సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలు కూడా ఉన్నారని చెప్తున్నారు. సో మీకు టికెట్ వస్తుందని నమ్మకం ఏంటి? అసలు మీకు ఎందుకు ఇవ్వాలి టికెట్ అంటే ఏం చెప్తారు? నేను ఎందుకు ఇవ్వాలి నాకు అంటే, మీరు ఎవరినైనా ఇక్కడ ఎవరైతే ఆశాభావులు ఉన్నారో, ఒక్కొక్క ఆశాభావునికి ఒక్కొక్క కథ ఉంది. కానీ ఉపేందర్ రెడ్డికి ఏ కథ లేదు. ఒక క్లీన్ చీట్గా ఒక రాజకీయాల్లోకి వచ్చి రాకముందే 7 సంవత్సరాల క్రితమే నీ ఒక టీఓపీ సంస్థగా పెట్టి, పేదవాడే నా గుండె అని, పేదవాడు చదువుకుంటేనే నా పిల్లలు చదువుకున్నట్టని భావించిన వ్యక్తిగా నీ రేపు ఎలక్షన్లు వస్తాయి, నేను నిలబడాలని టీఓపీ పెట్టలే. 7 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఊసు లేదు, తావు లేదు. అయినా నేను కాంగ్రెస్ పార్టీని ఉండి కాంగ్రెస్ పార్టీకే సేవ చేసుకుంటూ నా వ్యక్తిగతంగా నేను కూడా ఉండాలనే ఉద్దేశం మీదనే, పేదలకు సేవ చేయాలనే ఉద్దేశం మీద వస్తున్నా తప్ప నాకు ఇవాళ మాగంటి చనిపోయిందని లేదు, నాకేదో గ్రంథాలయ చైర్మన్ ఉంది అని కాదు. గ్రంథాలయ చైర్మన్ ఉంది కాదనట్లేదు. కానీ నాకు ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. నేను ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు చేసేది చాలా ఉంది, నేను చెయ్యాలి కూడా. ఈ అవకాశం నాకు ఈ 2.5 సంవత్సరాలు కనుక ప్రజలు ఇస్తే, నేనేందో ఇక్కడ పీజార్ని మరిపించే విధంగా ఉపేందర్ రెడ్డి ఉంటాడు. పీజార్ ఎవరు కొడుకు మరిపియలే, కానీ ఇక్కడ ఉపేందర్ రెడ్డి మాత్రం బరాబరి మరిపిస్తాడు. అది ఎవరికి టికెట్ ఇచ్చినా మరిపియలేరు, ఓన్లీ ఉపేందర్ రెడ్డికి ఇస్తేనే మరిపియగలడు అని గట్టి నమ్మకం నాకు ఉంది. ఎమ్మెల్యేగా కంటెస్ట్ అయితే చేస్తానంటున్నారు. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో సంపాదించారు డబ్బు. రాజకీయాల్లోకి ఏం అవసరం లేదు మాకు. ఎందుకంటే మేము పుట్టుకనే మంచి పుట్టుకల పుట్టినాం. అంటే అవతల వాళ్ళు పుట్టింది నేను శంకిస్తలేను. కానీ నేను పుట్టిన పుట్టుకనే మా నాన్నకు 100 ఎకరాల భూస్వామిగా, నేను ఒక పెద్ద ఇక్కడికి వచ్చినాక రియల్ ఎస్టేట్ చేసి, ఇక్కడికి వచ్చినాక నా పిల్లలను చదివించి, ఇక్కడికి వచ్చినాక అన్నీ ఇక్కడే చేసి 45 సంవత్సరాల నుంచి కృష్ణానగర్ వాసిగా, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఓటర్గా నేను తప్పకుండా, నాకు హక్కు ఉంది, తప్పకుండా చేస్తాను. సిద్ధంగా ఉన్నారంటే మిగతా వాళ్ళంతా, మిగతా పార్టీలు కానీ, మీతో పాటు ఉన్న ఆశావాహులు కానీ 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగానే ఉన్నారు దానికి ఖర్చు పెట్టడానికి? నాకు అన్ని కోట్లు అవసరం లేదన్న. ఎందుకు అంటే ఉపేందర్ రెడ్డి నన్ను 45 సంవత్సరాల నుంచి చూస్తారు. ఒక చిన్న వ్యాపారంగా చూసారు నన్ను, ఇవాళ ఒక పెద్ద ఇండస్ట్రియల్గా చూస్తున్నారు నన్ను. అయినా చిన్న వ్యాపారిగా ఎట్లా ఉన్నానో ఇవాళ పెద్ద కోటీశ్వరిని అయినా నేను అట్లనే ఉన్నా. అది ఇప్పటికీ నా దగ్గరికి వస్తారు. నా కమలాపూర్కి ఆఫీస్కు ఎప్పటికీ నిరంతరం అది ఒక పచ్చని చెట్టుగా ఎదిగి ఎప్పటికి వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టుకుంటూ ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి తీర్చిదిద్దేందుకే
ఇక్కడ ఉపేందర్ రెడ్డి ఉన్నాడు. మీతో పాటు లిస్టులో కొంతమంది ముందున్నారు కదా, ఒకవేళ మీకు ఆల్రెడీ సంస్థ చైర్మన్ ఉంది కదా, సో నువ్వు కామ్ అయిపో మిగతా వాళ్ళకి ఇద్దామని అంటే పార్టీ తరఫున వస్తే కనుక ఒకవేళ కామ్గా ఉంటారా, పార్టీ విధేయుడుగా ఉంటారా, లేదంటే దీనికి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచన ఉందా? అసలు ఇండిపెండెంట్గా చేయను, కానీ బరాబరి ఒప్పిస్తా అందరిని. మీరు వాళ్ళకున్న తప్పులు చూడండి, నాకున్న తప్పులు చూడండి. నాకేమైనా తప్పులు ఉంటే చెప్పండి. ఇప్పటికే ఎలిగేషన్ ఏం లేదా? ఉపేందర్ రెడ్డి మీద ఎలిగేషన్ ఏం లేదా? ఏం లేదు. ఎలిగేషన్ ఉంటే చెప్పండి, ఏం లేదు. ఇప్పుడు మీరు ఎవరికైతే ఇస్తామని ఎవరి పేరో ఎల్లయ్య పేరో మల్లయ్య పేరో ఇస్తామంటే ఎల్లయ్యకి ఏం పేరుందో నేను చెప్తా. మీరు చెప్పే అవసరం లేదు, మీకు కూడా తెలుసు. ఉపేందర్ రెడ్డికి ఏమన్నా ఇది ఉంది పలాంది, ఉపేందర్ రెడ్డికి ఇట్లా చేసిండు, పలాని వాళ్ళకి మోసం చేసిండు, బెడ్రూమ్లు ఇప్పిస్తా అని పైసలు తిన్నాడు, లేకపోతే వీళ్ళ దగ్గర ప్లాట్లు తీసుకొని పైసలు తిన్నాడు, ప్లాట్లలో పైసలు తిన్నాడు అని ఏ ఒక్క చిన్న పేరు నాకు ఉంటే నేనే రాను ఈ రాజకీయాలు. గత 2 సార్లుగా పోటీ చేసిన మీ అభ్యర్థి అజారుద్దీన్ ఈరోజు ఆయన కూడా మళ్ళీ టికెట్ కావాలని చెప్తున్నారు. ఢిల్లీ నుంచి లాబింగ్ కూడా స్టార్ట్ చేశారు. లాబింగ్లో మీరు కూడా ఉన్నారా? లాబింగ్ చేస్తున్నారా మీరు కూడా టికెట్ కోసం? తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఒక ఓటర్గా నాకు కూడా ఉంది కాబట్టి నేను కూడా చేస్తా. కానీ ఆయన చేస్తుండ్రు అంటే హైకమాండ్ పెద్దలు కూడా అడుగుతారు, ఆయన నువ్వు ఇన్ని రోజులు ఏం చేయలే, గత 17 నెలల నుంచి మన కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎక్కడెక్కడ ఏ పేదవానింటికి పోయినావు, ఏ పేదవాడి గుడిసెలో నీళ్ళు వస్తే పోయినావు, ఎవరిని మోరి వస్తే వాడిని కల్పించినావు, ఎవరికి ఏం ఇబ్బంది వస్తే నువ్వు ఇళ్ళకి వస్తే ఏం నీళ్ళు ఇచ్చినావు, ఎవరికి మా బియ్యం దడిచిపోతే బియ్యం ఇచ్చినావు, ఎవరికి కూరగాయలు లేకపోతే కూరగాయలు ఇచ్చినావు చెప్పాలి. అది చెప్పి పలానా దగ్గర నేను ఇవి ఇచ్చినా అంటే నీకే ఇప్పిస్తాం టికెట్. నేను హైకమాండ్ కానీ ఇక్కడున్న సీఎం గారి దృష్టికి తేవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నా. ఎవరికి ఇచ్చిన టికెట్ మంచి వాళ్ళకి ఇవ్వండి. మీరు మంచి వాళ్ళకి ఇస్తే నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటా. అది కానీ నాకే ఉపేందర్ రెడ్డికి ఇస్తే మాత్రం ఇంకా మీకు కాంగ్రెస్ పార్టీకి ఒక పీజార్ని మరిపించే విధంగా నేను చేసే బాధ్యత నేను తీసుకుంటా. అది మీరు ఇవ్వాలని ఇస్తారని కోరుకుంటూ నేను ముందుకు పోతా.